తొర్రూరు మండలము మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరు డంపింగ్ యార్డ్ సంబంధించింది. మా హచ్చుతండ పక్కనే ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆ పొగ నుంచి వచ్చే డస్ట్, ఆ పొగ శ్వాస ఆడక 10-12 మంది ముసలోళ్ళు నెల క్రితమే చచ్చిపోయారు. మస్తు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఈ డంపింగ్ యార్డ్ నుంచి తీసుకొచ్చే కుక్కలు, పందులు, చచ్చిపోయిన మనుషులను కూడా తీసుకొచ్చి ఘోరంగా ఇబ్బంది అవుతుంది మాకు. దాని నుంచి వచ్చే ఈగలు, దోమలు వచ్చి అన్నం తింటా అంటే ఈగలు, దోమలు చేతుల మీద వాళ్తున్నాయి. పిల్లలకు శ్వాస ఆడక మస్తు ఇబ్బంది అవుతుంది. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్వాసకోశ వ్యాధులు, ఇంకా ఈగలు, దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులతో చిన్నపిల్లలు సైతం వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మా యందు చొరవ తీసుకొని ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ను తొలగించి అక్కడ కట్టిస్తామన్న డిగ్రీ కళాశాల కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ను పూర్తిగా తొలగించి మా యందు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా మేము కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం. సార్, ప్రతిసారి ధర్నా చేసినప్పుడు పోలీసులను పంపిస్తారు. మా మీద పోలీసులను పంపించి బెదిరిస్తారు. ఎట్లా ఉంటారు, ఎట్లా బతుకుతారు ఇక్కడ అని బెదిరిస్తారు మాకు పోలీసులను. ప్రతిసారి 4-5 సార్లు ధర్నా చేసినాం సార్. మేము ఎవరు స్పందించలేదు. ₹1 శాంక్షన్ అయినాయి. ₹1 శాంక్షన్ అయినాయి. మీకు రేపే వస్తున్నాయని మభ్య పెడతారు. ఏమైనా వాళ్ళ బండ్లు ఆపితే పోలీసు వాళ్ళు, ఎస్పీ, డిఎస్పీ సారు, ఎస్ఐ సార్ వాళ్ళని తోలుతారు, భయపెడతారు. మాకు ఇది పరిస్థితి మాది. పని చేసే వ్యక్తులు ఏం చెప్తారంటే, పని చేసేటోళ్ళు వాళ్ళు వస్తారు కదా, అన్న ఏందన్నా పొగ ఏంది ఇంతగానో పొగ వస్తుందని చెప్తే, ఇగో నువ్వు ఒక్కనే మాట్లాడతావు, నీ ఇల్లు లేకుండా చేస్తారు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా భయ్ అని చెప్పి ఏ సార్ చెప్పండి అయితే వాళ్ళైతే ఇల్లు తిత్తారు, ఇల్లు పీకుతారని చెప్పారు కదా. యాకే అని చెప్పి ఆయన పని చేసే వ్యక్తి మా అసుంటోడే పని చేసి అట్లా ట్యాంకి తెస్తారు, చల్లారుతారు, పోతారు. నువ్వు ఒక్కనే మాట్లాడతాను, నీ ఇల్లు కూడా బీకి పడేస్తారు సార్ చెప్పిండు అంటే ఏ సార్ అన్నది పేరు చెప్పలే. పేరు చెప్పకుండా ఆ సార్లు చెప్తేనే కదా వచ్చి వాళ్ళు చెప్పింది. అంటే మేమే పోయి అక్కడ ఇల్లు వేసుకుంటాం. డంపింగ్ యార్డ్ వేయకుండా, డంపింగ్ యార్డ్ లేకుండా మాకు ఏ కలెక్టర్ కు చెప్పినా కూడా కలెక్టర్ పట్టించుకోలే. కలెక్టర్ కు నేను ఎంత దండం పెట్టినా కూడా కలెక్టర్ అక్కడ దాకా వచ్చిండు. ఇది డంపింగ్ యార్డ్ రా బాబు చేసేది అంత దేని దానికి అది చెప్పిండు, పోయిండు ఇక కారెక్కి. ఒక 10 రోజులు అధికారులను తండలో పక్కనే నివసించి పొమ్మనండి. వాళ్ళు అప్పుడు మా నరక యాతన ఏందో పై అధికారులకు తెలుస్తుంది. అప్పుడు ఆ మాట మాట్లాడమనండి. బాయిలలో సార్ పైన మొత్తం లేయర్ మన లిక్విడ్ టైప్ వస్తున్నది. అదంతా కరిగి మొత్తం పంట పొలాలు వైరస్ లతో చచ్చిపోతున్నాయి. చిన్నపిల్లలు, ముసలిలకు జ్వరాలు. పట్టించుకుంటలేరు. న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతాం సార్, మీకు కాలు మొక్కుంటాం సార్. న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్, న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతాం సార్. ఈ గత 7-8 సంవత్సరాల కాంచెలు ఇదే ధర్నా చేస్తాను. ఆ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మీరు దయచేసి పట్టించుకోండి సార్. ఇంత ముందు ఉన్న కలెక్టర్ సార్ ఈ డంపింగ్ యార్డు సమస్య గురించి తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య సార్కి వందల సార్లు విన్నవించుకున్నా కానీ మాకు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు బెదిరించడంతో పాటు వాళ్ళ సిబ్బందితోటి కూడా భయభ్రాంతులకు గురి చేసి మీ ఇల్లు ఇక్కడి నుంచి తొలగిస్తాం అని మాట్లాడడం ఇంత దారుణమైన నీచమైన చర్య ఇదని అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మంగళపల్లి రామచంద్రయ్య గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకు మేము వేడుకుంటున్నాం, కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గత 8 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ సమస్యల గురించి తొర్రూరు మున్సిపల్ రామచంద్రయ్య గారు కానీ కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ లెవెల్లో మేము ధర్నాకు దిగడం జరిగింది. ఈ పొగలు డంపింగ్ యార్డ్లో
మృత కళేబరాలు, చిన్నపిల్లల శవాలు, పందులు, కుక్కలు, చచ్చిపోయిన శవాలను తీసుకొచ్చి అక్కడ పడేయడం జరుగుతుంది. అదే చెత్తను పొగ పెట్టడం వల్ల తండవాసు దగ్గరనే ఉన్నారు కాబట్టి శ్వాసకోశ వ్యాధులు, తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. హాస్పిటల్లో ప్రతిరోజు పోయినా కానీ తగ్గని పరిస్థితిలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్ర గారిని చాలాసార్లు వేడుకోవడం జరిగింది. ఆ తరుణంలో ఆఫీసర్ గారు ఏం చెప్పారంటే మాకు కొంత శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఇప్పటికీ అదే మాటను దాటించుకుంటూ పోవడమే కాకుండా మాకు ఫోన్లో భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మీ ఇల్లు ఇక్కడ నుంచి పీకేస్తాం, ఇక్కడ ఎట్లా ఉంటారు మీరు, మీకు ఒక్కరికే వస్తుంది పొగ అని వారు బెదిరించడంతో పాటు వాళ్ళ సిబ్బందితోటి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ చర్య మీద కలెక్టర్ గారు స్పందించి మా చిన్నపిల్లల యందు దయ ఉంచి మా గోడును పట్టించుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ మీడియా మిత్రులకు వందనాలు తెలుపుకుంటున్నాను.